గవర్నర్స్ నిమిష ప్రేకు ఊరట. ఉరి శిక్ష రద్దుకు అంగీకరించిన యమన్. ఫలించిన భారత ప్రభుత్వ చర్చలు. ఆపరేషన్ సింధూర్ పై సెకండ్ డే ఫైట్. ఇవాళ రాజ్యసభలో 9 గంటల పాటు చర్చ. లోక్సభలో సమాధానమివ్వనున్న మోదీ. బీసీ రిజర్వేషన్ల బిల్లు కోసం పోరుబాట. ఆగస్టు 5న ఢిల్లీకి రేవంత్ టీం. ఏదో విధంగా సాధించి తీరుతామన్న పొన్నం. సింగపూర్ సంస్థలతో కలిసి పనిచేస్తాం. అమరావతి సహా 5 పారిశ్రామిక హబ్లపై ఫోకస్. అక్కడి పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం. గవర్నర్ తో జగన్ దంపతుల సమావేశం. లిక్కర్ కేసుతో పాటు అరెస్టులపై చర్చ. పలు డాక్యుమెంట్లను అందించిన మాజీ సీఎం. ఇవాళ వైసీపీ కీలక సమావేశం. పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో జగన్ మీటింగ్. లిక్కర్ కేసులో కౌంటర్ ఫైట్ కి డైరెక్షన్స్. లిక్కర్ కేసులో 12 మందికి నాన్ బెయిలబుల్. రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వబోతున్న సెట్. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. తెలంగాణ సిఆర్ఐఎఫ్ నిధులు ఇవ్వండి. గడ్కరీకి బండి సంజయ్ వినతి. కరీంనగర్ జగిత్యాల రోడ్డు విస్తరణ కోసం విజ్ఞప్తి. సీఎం రమేష్ వి చిల్లర ఆరోపణలు. పొత్తు కోసమైతే మోదీతోనే మాట్లాడతారు. చర్చను పక్కదారి పట్టిస్తున్నారన్న జగదీష్ రెడ్డి. పోలవరం బనకచర్లపై రాజ్యసభలో ప్రస్తావన. పనులు చేపట్టలేదని ఏపీ చెప్పిందన్న కేంద్రం. ఎంపీ అనిల్ ప్రశ్నకి లిఖితపూర్వక సమాధానం. గిన్నిస్ రికార్డులో పేరెంట్ టీచర్ మీటింగ్. జూలై 10న జరిగిన ఈవెంట్ కి గుర్తింపు. ఉపాధ్యాయులకే అంకితమన్న లోకేష్. స్థానిక ఎన్నికల మీనాక్షి ఫోకస్. ఇవాళ కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జీలతో భేటీలు. 15 రోజుల పాటు కీలక సమీక్షలు. సృష్టి కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్. సుమోటోగా తీసుకున్న తెలంగాణ హెచ్ఆర్సీ. ఫర్టిలిటీ సెంటర్లపై ఫోకస్ పెట్టాలన్న సత్యకుమార్. నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ పై కేసు. రాజమండ్రి వైద్యుడిని మోసం చేసిన లక్ష్మీ భాస్కర్. స్థలం పేరుతో 50 లక్షలు కాజేసిన వైనం. జలకళతో కృష్ణా ప్రాజెక్టులు. ఇవాళ సాగర్ గేట్లెత్తనున్న మంత్రులు. శ్రీశైలం నుంచి పోటెత్తుతున్న వరద నీరు. ఇవాళ ఏపీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు. ఉదయం 11 గంటలకు విడుదల. ప్రకటించనున్న హోంమంత్రి. వికారాబాద్ జిల్లా పరిగిలో దొంగల ముఠా. పోలీసుల తనిఖీలు చేస్తూ ఉండగా పరారీ. తుపాకీ, కత్తులు, ఆయుధాలు స్వాధీనం. రేపే జిఎస్ఎల్వి F-16 ప్రయోగం. ఇస్రో, నాసా కలిసి శాటిలైట్ అభివృద్ధి. నిసార్ డేటా కోసం 80 దేశాల ఒప్పందం.